ఎవరైతే శరీరాన్ని నమ్ముకుని పేరు తెచ్చుకున్నారో, ఎవరినైతే మీరు కేవలం వాళ్ళ శరీరాన్ని బట్టే గుర్తుపడతారో, ఆ సినిమా స్టార్ల యవ్వనం, ఇంకా ముసలితనం నాటి ఫోటోలు ఒకసారి చూసుకోండి. దేహం అంటే ఏంటో స్పష్టమవుతుంది. దేహభావం నుండి బయటపడటానికి ఇదో మంచి దారి. ఏ సూపర్ స్టార్‌నైనా చూడండి. ఈ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారో. 70ల కాలం నాటి ఆ సూపర్ స్టార్ల ఇప్పటి ఫోటోలు చూడండి. లేదా అప్పటి అందగత్తెలవి ఇప్పుడు చూడండి. వారిలో చాలామంది ఇప్పుడు ఫోటోలు కూడా దిగరు. సిగ్గుపడతారు. ఒకప్పుడు అనేవారు, ఆహా! ఎంత అందమైన చర్మం, ఆకర్షణీయమైన కండలు, ఒంపు సొంపులు, ఆ నాభి, వీటికంటే అందం ఇంకేముంటుందని. మరిప్పుడు ఈ చర్మాన్ని చూసి ఎందుకు మురిసిపోవాలి? ఈ చర్మం కిందే మలం, చీము, పిత్తం, మూత్రం మరియు ఎన్నో రకాల మలినాలు నిండున్నాయి. కాకపోతే అవి మనకు కనిపించడం లేదంతే. ఈ చర్మం కేవలం ఒక పల్చటి దుప్పటి లాంటిది. ఆ దుప్పటి వెనకే ఇవన్నీ దాగి ఉన్నాయి. ఆ చర్మాన్ని ముద్దాడేటప్పుడు గుర్తుకు రాదా? ఆ పొర వెనకాల ఏముందో? ఎవరికైతే ఈ ఆలోచన వస్తుందో వాడికి దేహభావంలో ఎలా బ్రతకగలడు? చెప్పండి. మీ శరీరం గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ మీకు తెలుసు కదా. ఇతరుల దగ్గర మనం చాలా విషయాలు దాస్తాం. బయటికి వచ్చేటప్పుడు కళ్ళల్లోని పుసి కడిగేసుకుంటాం. గోర్లు కత్తిరించుకుంటాం. గబ్బంతా వదిలించుకుంటాం. నలుగురిలో ఉన్నప్పుడు పొరపాటున పిత్తినా ఎవరికీ తెలియకుండా వదులుతాం. కానీ మీకు తెలుసు కదా, మీరు ఎంత కంపును వదిలారో. మీ దేహం యొక్క స్థితి, అసలు రంగు మీకు తెలుసుగా. లోకానికి దాచేస్తారు సరే, మీకు తెలీదా ఏంటి? ఇది పెద్ద మోసం కదా. వేరే వాళ్ళని ఆకర్షించడానికి దేహాన్ని చూపిస్తున్నారు. ఆ ఎదుటి వ్యక్తిని కలవడానికి ముందే గరగర గరగర మౌత్ ఫ్రెషనర్‌తో పుక్కిలిస్తారు. మీకు తెలుసుగా, మీ నోరు ఎంత కంపు కొడుతుందో. అందరి నోరు కంపు కొడుతుంది. అయినా సరే నోట్లో ఆ నకిలీ సువాసనల్ని నింపుతున్నారు. అంటే మీరు ఎదుటివాడిని మోసం చేస్తున్నారా? లేక మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? అందుకే ఇలాంటి బంధాలు త్వరగా తెగిపోతాయి. చాలా బాధపడతారు. ఓ పెద్ద దెబ్బ తగులుతుంది. మొదట్లో అయితే పళ్ళు మెరిపిస్తూ మౌత్ వాష్‌లు వేసుకుని వెళ్తారు. బంధం బలపడ్డాక ఒకరోజు మేరుగా వెళ్ళిపోయి ओनियन डोसा खा के ఉల్లిపాయ దోశ తిన్నాక ప్రియతమా ముద్దు అంటారు. ఆ క్షణం తర్వాత కూడా ఆ ప్రియతమ దేహభావంలోనే బ్రతికితే ఖచ్చితంగా ఆమెకు నరకమే దక్కాలి. ఎవడైతే మేల్కోవాలో, ఎవడిలో అయితే స్పృహ ఉందో వాడు ఆ క్షణమే మేల్కొంటాడు. ఇదా అసలు నిజం అని గ్రహిస్తాడు. సిద్ధార్థ రాజకుమారుడు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన తండ్రికి కొందరు ఋషులు ముందే హెచ్చరించారు, మీ కొడుకు సన్యాసి అయ్యే అవకాశం ఉంది అని. బహుశా ఆయనలో అలాంటి లక్షణాలు చూసుంటారు. అందుకే తండ్రి అన్ని ఏర్పాట్లు చేశాడు. కొడుక్కి ఏనాడూ దుఃఖం కలగకూడదని భోగవిలాసాలన్నీ సమకూర్చాడు. రాజ్యంలోని అతిలోక సుందరీమణులను పిలిపించి, నా కొడుకుతోనే ఉండండి, ఆటపాటలతో వాడిని ఖుషీ చేయండి అన్నాడు. ఇదొక కథ. నిజమో కాదో తెలియదు కానీ ఉంది. ఓ రోజు రాత్రంతా ఆ ఆటపాటలు, మందు, విందు నడిచాయి. వచ్చిన అమ్మాయిలందరూ తాగారు. సిద్ధార్థుడు కూడా తాగి ఉండొచ్చు. అందరూ స్పృహ తప్పి పడిపోయారు. బాగా రాత్రయ్యక తెల్లవారుజామున సిద్ధార్థుడికి మెలకువ వచ్చింది. స్పృహ వచ్చి చూస్తే ఆ అందగత్తెలందరూ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నారు. నేననుకుంటున్నాను, సిద్ధార్థుడు ఆ దృశ్యాన్ని కళ్ళు పెద్దవి చేసి చూసుంటాడు. ఏమైంది వీరందం అని. ఎవరో పూసుకున్న కాటుక ఆ మేకపంతా కరిగిపోయింది. ఒకరి నోటి నుండి జొల్లు కారుతోంది. ఇంకొకరి అందమైన బట్టలు చెల్లాచెదురై అసహ్యంగా ఉన్నాయి. మత్తులో మునిగి నోరు తెరిచి వికారంగా పడున్నారు, గుర్రు పెడుతున్నారు. మరొకరు అతిగా తాగి వాంతి చేసుకున్నారు. ఆ వాంతిలోనే దొర్లుతున్నారు. సిద్ధార్థుడు ఇదంతా చూస్తున్నాడు.
ఇదే అందం వెనుకున్న అసలు నిజమైతే నాకిది వద్దు అనుకుంటూ. అందం అనేది ఎంతో తయారయ్యాకే బావుంటుంది. పురుషులందరికీ ఒక నియమం ఉండాలి. కనీసం 3 నెలలు ఆడవారు బ్యూటీ పార్లర్‌లో పనిచేయాలి. అప్పుడు తెలుస్తుంది పిచ్చిగా తిరిగే ఆ అందం వెనుకున్న అసలు కథ ఏంటో. వంటగదిలో కూడా ఉండని అన్ని రకాల పళ్ళు, కూరగాయలు మొహానికి రాసుకుంటున్నారు. ప్రపంచంలోని కెమికల్స్ అన్నీ శరీరం మీద రుద్దుకుంటున్నారు. కనుబొమ్మలు పీకుతుంటే, జుట్టు పీకుతుంటే, రంగులేస్తుంటే हाय 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 అబ్బా! అమ్మో! అని కన్నీళ్లు కారుస్తున్నా సరే ఇదవుతూ ఉంటుంది. ఎందుకు? దేహం అందంగా కనిపించడానికి. ఈ వ్యాపారాన్ని కళ్ళారా చూసినవాడు ఇక శరీరానికి విలువ ఎలా ఇస్తాడు చెప్పండి?